ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ నుంచి ముద్రగడ్డ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కిర్లంపూడికి వచ్చి ముద్రగడ్డ భౌతికాయానికి నివాళులర్పించనున్నారు. జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ ప్రస్థానాన్ని 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ప్రారంభించారు. అనంతరం 1982లో టీడీపీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే వీరరాఘవరావు అడుగుజాడలో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ వంటి పార్టీలో వివిధ దశల్లో పనిచేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్ను మూశారు అని తెలియగానే చాలా దిగ్భ్రాంతికి లోనే పరిస్థితి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం నేతలే కాదు, వివిధ రాజకీయ పక్షాల్లో కూడా చాలా దిగ్భ్రాంతి చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆయన హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్లో నిన్న సాయంకాలం ఆయన కన్ను మూశారు. అయితే రాత్రి అక్కడి నుంచి బయలుదేరి మృతదేహాన్ని అంటే బతుకు గాయాన్ని ఇప్పుడు కిర్లంపూడికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఆయన నివాసంలో ఇక్కడ సందర్శకుల కోసం ఇక్కడ ఉంచనున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు ఏదైతే తన నివాసం ఉందో కిర్లంపూడిలోని తన నివాసంలోనే ఆ ప్రాంగణంలోనే నిర్వహించడానికి ఆయన కోరారు. ఆయన ఆయన కుమారుడు గిరిబాబుకి తన అంత్యక్రియలు తన నివాసం ప్రాంగణంలోనే నిర్వహించాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో తన నివాసం ప్రాంగణంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఈ గ్రామంలోని కిర్లంపూడి గ్రామంలోని అనేక మంది ఇక్కడికి ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే వివిధ రాజకీయ పక్షాల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు జేఏసీ నాయకులు కూడా కిర్లంపూడికి వస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చాలా మకుటం లేని మహారాజుగానే కొనసాగించారు. ఎక్కడ కూడా ముక్కుసూటి వ్యవహారంతో తను అనుకున్న పని తానే చేసే విధంగా తన పనిని ఎవరికి కూడా అప్పగించకుండా చేసుకుని ముందుకెళ్లే రాజకీయంగా ఆయన ఎదిగిన పరిస్థితి ఉంది. 1978లో జనతా పార్టీ తరఫున ఆయన ఒకసారి అసెంబ్లీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తండ్రి వీరరాఘవులు ఒక రాజకీయాన్ని పొనుకుపుచ్చుకొని ఆయన తండ్రి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఈయన 4 సార్లు ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం. ఒకసారి కాకినాడ ఎంపీగా బీజేపీలో మద్దతు మొదటిసారి పలికారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో కాకినాడ నుంచి కూడా ఎంపీగా గెలిచారు. అయితే ఆయన అనేక ఉద్యమాలు చేశారు. కాపు సామాజిక వర్గంలో దిగువనున్న ఆర్థికంగా వెనుకబడిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి, విద్యాపరంగా వారిని ముందుకు తీసుకురావడానికి ఆయన పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, కాపు సామాజిక వర్గ పిల్లలకి. అలాగే 5% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన ఉద్యమం చేశారు. 1992 నుంచి కూడా ఆయన కాపు ఉద్యమంలో అంటే దాదాపు 4 దశాబ్దాల పాటు ఆయన కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కొన్ని సాధించిన పరిస్థితి ఉంది. ఇలా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటే ముద్రగడ ఉద్యమం 2016లో జనవరి 31న నిర్వహించిన ఉద్యమమే కారణం. అలాగే
ఆయన 5% ఈబీసీ రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ లో కాపు సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక తీర్మానం చేసిందంటే అది ముద్రగడ పద్మనాభం సాధించిన ఘనతే. అదే విధంగా చూసినట్లయితే 1988లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన అనుచరులని ఒక బీసీ ఎస్సీకి సంబంధించిన కొంతమందిని ఉత్తరకంచిలో పోలీసులు తీసుకెళ్లి అక్కడ కేసులు పెట్టిన అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం స్టేషన్ దగ్గర 5 రోజులు ఆమరణ నిరాదీక్ష బేసరతుగా వారిని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన తిరిగి చూడకుండా ఆయన అనుకున్న ఉద్యమానికి ముందుకు వెళ్లారు. అలాగే ఎన్టీ రామారావు సమయంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చిన్న ఆత్మగౌరవ రక్షణగా పేర్కొంటూ ఆయనకి చిన్న పొరపాటుని ఆయన సూచిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చి ఆయన కూర్చోబడిన పరిస్థితి. మళ్ళీ ఎవరికి కూడా ఎంతమంది పిలిచినా కానీ ఆయన వెనక్కి వెళ్ళని పరిస్థితి. ఇలాంటివి అనేక సందర్భాలు, అనేక ఘటనలు, అనేక ప్రస్థానాలు అక్కడ ముద్రగడ పద్మనాభంలో ఉన్నాయి. ముందు నుంచి కూడా ఒక సరగని ముద్ర వేసుకుంటూనే తన రాజకీయ ప్రస్థానం కావచ్చు, కాపు ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ముందుకు నడిపించిన పరిస్థితి కావచ్చు. ఆయన 1993లో నిర్వహించిన దీక్ష ఫలితంగా కాపు సామాజిక వర్గ పిల్లలకి ముందు స్కాలర్షిప్లు విద్యాపరంగా కొన్ని రిజర్వేషన్ కోట్ల విజయభాస్కర్ ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో జారీ చేసినందుకు కానీ కోట్ల విజయభాస్కర్ కిర్లంపూడి తీసుకొచ్చి చాలా భారీ జనం మధ్య ఆయన సత్కారం చేశారు. అదే విధంగా చూసినట్లయితే అనేక అంటే రైతుల కోసం పుష్కర ఎత్తుపోతుల వర్గం సమయంలో ఆ కాలువలో నష్టపోతున్న రైతులకు పరిహారం విషయంలో ఇక్కడ కిర్లంపూడిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులందరితో కలిపి ఒక గన్న పట్టుకుని కూడా ఆయన ఆమరణ నిరాదీక్షగా దిగారు. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆయనకి సంబంధించిన రైతులకు సంబంధించిన పరిహారం సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆయన పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా వస్తే ఆయన్ని పరామర్శకు కూడా రానివ్వకుండా వెనక పంపారు. తర్వాత దీక్ష అయిన తర్వాత వెళ్లి చంద్రబాబుని కలిసిన లాంటి పరిస్థితులు, పరిణామాలు, అనేక ఘటనలు ఆయన రాజకీయ నేపథ్యంలో ఉన్నాయి. అయితే 2024లో చూసినట్లయితే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున, మరోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి తరఫున పోటీ చేసినప్పుడు కూటమి పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక తన పేరు మార్చుకుంటానని కూడా అంటే వైసీపీకి మద్దతుగా ఆయన నిలిచిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూటమి ఘన విజయం సాధించడంతో పేరును కూడా మార్చుకున్నారు. చెప్పిన విధంగా ఆయన పేరును కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారి పేరు మార్చుకున్నారు. అదే విధంగా ఆయన కుమారుడు గిరిబాబుని పత్తిపాడు వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ తరఫున ఆయన గిరిబాబు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈయన రాజకీయాలకి అనారోగ్యంతో దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఒక క్యాన్సర్ దీంతో వైద్యం చేయించుకుంటున్నప్పటికీ కూడా కిడ్నీకి సంబంధించిన కొన్ని రోగాలు బయటపడడంతో దానికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ 4 రోజులుగా అనారోగ్యంతో కాలం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంకి ఎటు చూసినా సరే జనం నివాళులు ఘనంగా అర్పిస్తూ ఆయన మృతి పట్ల ఘనమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇప్పుడు అనేక మంది వేల మంది ఇక్కడికి కిర్లంపూడికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఆయనకి ఘనమైన నివాళి అర్పించడానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ముద్రగడ పద్మనాభం తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక తనకు తానే తీర్చిదిద్దుకున్న రాజకీయంగా నడిచారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి వచ్చినా కానీ తను అనుకున్న పని ముక్కుసూటిగా నిజాయితీగా ముందుకి సాగడానికి రైట్. శ్రీరామూర్తి, మరో పక్క అంటే ఆ ముద్రగడ పద్మనాభం ఏదైనా సరే అనుకున్నది సాధించే వరకు నిరంతరంగా పోరాడేటటువంటి పట్టిమ ఆయనలో ఉందనుకోవచ్చు. మరో పక్క రాజీ లేని పోరాటం చేశారనుకోవచ్చా? ఎక్కడా కూడా అంటే ఒక పక్క ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నా, అంతకుముందు మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నా సరే ఆయన అనుకున్నది మొత్తానికైతే మాత్రం ఆయన ముక్కుసూటి మనిషిగా కూడా చాలామంది రాజకీయ నాయకులు ఆయనతో అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ఆయనతో పనిచేసినటువంటి సహచరులు అవ్వచ్చు, అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆయన ముక్కుసూటి మనిషి, అనుకున్నది నెరవేరే వరకు కూడా ఆయన అయితే మాత్రం పోరాట పటిమతో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అయితే రాజకీయాలు ఏవైనా సరే, పార్టీలు వేరైనా సరే, ఆయన అనుకున్నది ఏదైతే అంశం ఉంటుందో, ఓ పక్క కాపు ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే పిల్లలకు స్కాలర్షిప్లు అవ్వచ్చు, ఏవైనా సరే స్థానిక సమస్యలు అవ్వచ్చు, ఆయన పోరాట
పోరాట పటిమను ఏ విధంగా చూడొచ్చు? అక్కడ నేతలు అవ్వచ్చు, చాలామంది కూడా అంటే ఆయన ఇంటి దగ్గరకు వచ్చి అంటే ఆయన పార్థివ దేహానికి మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నివాళులర్పించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి ఆయనపై, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వ శైలిని మనం గమనిస్తే? శ్రీరామూర్తి. రవి, ముద్రగడ పద్మనాభాన్ని వ్యక్తిత్వాన్ని అయితే ఎవరు కూడా తప్పుపట్టలేరు. ఆయన ఏది అనుకుంటే అదే మీరు చెప్పినట్టు పోరాట పద్మ అనేది ఆయన జీవితంలోనే మొదటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి. దేన్ని పట్టుకున్నా కానీ దాని ఆ అంశం మీద ముందుకెళ్లే తత్వం గల వ్యక్తి. ఆయన్ని మొత్తం ఆయనకున్న పట్టుదల అలాగే నీతి నిజాయితీ విషయంలో అందరూ కూడా ఆయన్ని ఏమాత్రం కూడా చిన్న విమర్శ కూడా చేయలేని పరిస్థితి. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి అయ్యే నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన చాలా సందర్భాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా రాజకీయంగా ఎక్కడా కూడా ఆయన లొంగలేని పరిస్థితి. ఒక దశలో ఆయన ముందు పెట్టి రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు కూడా కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా లొంగలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఒక అధ్యాయం ఉంటుంది, పుట్టలుగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఎవరైతే సమస్యల మీద రైతులు ఉన్నప్పటికీ కూడా, ప్రజలు ఉన్నప్పుడు కూడా వాటి మీద పోరాటం అనేది ఆయన అధికారులకు వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పిన పని చేయకపోతే కనుక వెంటనే తను ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఏ మంత్రిగా ఉన్నా సరే తన పదవిని త్యజించడానికి వెంటనే వదిలేయడానికి కూడా సిద్ధపడే పరిస్థితులు, పరిణామాలు అనేక చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది రాజకీయ నాయకులకి ఆయన ఈ వ్యవహారాన్ని తెలియటం వల్ల ఆయనతో మనకెందుకులే అన్న దీంతో చాలా మంది ఆయనతోటి రాజకీయంగా ఉన్నప్పుడు వ్యవహరించే పరిస్థితి ఉండేది. ఎక్కడ ఆయన అది అలుగుతారో, ఎక్కడ ఆయన చాలా గంభీరంగా మాట్లాడే పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితులు ఆయన్ని తీసుకొచ్చే ఇబ్బంది, రాజకీయంగా ఇబ్బంది, మన పార్టీలో ఉంచుకున్న మనకి ఇబ్బంది అనే పరిస్థితులు కూడా కొన్ని రాజకీయ పక్షాలు చూసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిణామాల్లో ఇప్పుడు ఆయన చివరికి ఓదార్పు యాత్ర జగన్ పార్టీ పెట్టలేనప్పటికీ ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఇతను ఓదార్పు యాత్రకు వస్తున్న జగన్ ని ముందుగా ఆహ్వానించిన కూడా ముద్రగడ పద్మనాభం. ఆయనతో ఓదార్పు యాత్ర అంతా కూడా కొనసాగారు. ఆ తర్వాత కొన్ని చిన్నపాటి స్పర్ధలు రావడంతో ఆయన పార్టీని వెంటనే వదిలేశారు. ఆ తర్వాత పరిణామాల్లో మళ్ళీ 2024లోనే మళ్ళీ తిరిగి వైసీపీ తోటి ప్రయాణం చేశారు. అలాంటిది ఆయనకి అవమానకరంగా తను భావిస్తున్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని అవతల వారు ప్రశ్నిస్తున్నప్పటికీ, తన నిజాయితీని ఆయన ఎదుటివాడు తప్పు పడుతున్నప్పటికీ కూడా ఆయన ఆ పార్టీలో కొనసాగడానికి కూడా వెనకాడేవారు కాదు. పదవిని తృణప్రాయంగా వదిలేయటానికి కూడా ముద్రగడ పద్మనాభం వెనకాడేవారు కాదు. అలాంటి పరిణామాల్లో చూసినట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కూడా తన పేరు మార్చుకుంటానన్న చెప్పిన దానికి కట్టుబడి వెంటనే తన పేరును గెజిట్ లో మార్చుకోవడం, ఆ గెజిట్ లోని ఇప్పుడు అన్ని పేర్లు కూడా ఆయనకి పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు చేసుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఇదే సందర్భంలో ఆయన కుమార్తె కూడా క్రాంతి జనసేన పార్టీ నిలబడినప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం కుటుంబం అని కూడా స్పష్టంగా చేసి చెప్పిన పరిస్థితి. అలాంటి పరిణామాల్లో ఇప్పుడు ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మొత్తం అన్ని పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా కిరణబోడికి రాబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగ్గంపేటలో ప్రత్యేక హెలికాప్టర్ లో రాబోతున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కిర్లంపూడి వెళ్లి అంటే వైసీపీ శ్రేణులు అతన్ని ముందుండి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కిర్లంపూడి దాకా వెళ్ళిన తర్వాత ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి ఆయన పూలమాలేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఈ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి ఇప్పటివరకు కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు చెప్తున్న పరిస్థితి. అయితే ముద్రగడ పద్మనాభం గారు తన
అంత్యక్రియలు తనని ఇక్కడే తన ఇంటి ఆవరణలోనే చేయాలని చెప్పేసి తన కుమారుడు గిరిబాబుని కోరడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆయన నివాస ప్రాంగణంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయన కోరిక మేరకు ఇంటి ఆవరణలోనే నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ దాన సంస్కారాలు ఇక్కడే అంతిమయాత్ర నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే ఈయన కాపు ఉద్యమ నేత అయినప్పటికీ కూడా పర్తిపాడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నాయకులు కావచ్చు, అభిమానులు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు కూడా ముద్రగడ పద్మనాభం ఏ ఉద్యమం చేపట్టినా కానీ ఆయన వెనుకుండేవారు. ఉత్తర కచ్చిలో 1988లో ఉత్తర కచ్చిలో జరిగిన ఒక 5 రోజుల ఆమరణ నిరాదీక్ష కూడా వీరే ఆయన వెంట నిలబడ్డారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 5 కొంతమందిని అక్రమ కేసులు పెట్టి ఉత్తరకంచి పోలీసులు తీసుకెళ్లినప్పుడు 5 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ కేసులో వారందరినీ కూడా విడిపించుకొచ్చే వరకు కూడా ఆయన దీక్ష విరమించలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యతిరేకించి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆయన మనందరినీ కూడా స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర నాయకులుగా ఒక ముద్రగడ పద్మనాభం అంటే ఒక రాజకీయ నేతగా, రాష్ట్ర నేతగా, ఒక కాపు సామాజిక రైట్ శ్రీరామూర్తి, ముఖ్యంగా ముద్రగడ పోరాట పటిమని కనుక చూస్తే అంటే అది పార్టీలు ఏవైనా గతంలో ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు, అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. కానీ అక్కడ ప్రజల సమస్య తన ఎజెండాగా మలుచుకున్నారు. పార్టీ పక్కన పెట్టేసే పని చేసినటువంటి వ్యక్తి. అలాగే పార్టీ అంటే వ్యతిరేకత కూడా, అంటే పార్టీ సస్పెండ్ చేయటం కూడా జరిగింది. అయినా సరే ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క సమస్యలనే తన సమస్యగా భావించి ఆయన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన కాపు ఉద్యమానికి అయితే మాత్రం ముద్రగడే కాపు, అలాగే కాపు ఉద్యమానికి ఒక మూలకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన పోరాట పటిమని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా కాపు ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేసినటువంటి ముద్రగడ మరణ వార్త అయితే మాత్రం ముఖ్యంగా కాకినాడ జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? ఈయన యొక్క అంటే ముద్రగడ పద్మనాభం యొక్క రాజకీయ ముద్రని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఒక ఉద్యమ నేత మరణ వార్త అయితే మాత్రం ఆ సామాజిక వర్గాల్ని ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? రవి, వాస్తవానికి చెప్పాలంటే కాపు ఉద్యమం నేతగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం స్థానాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు భర్తీ చేయలేకపోయారు. ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమ నేతగా అందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 2016 జనవరి 31న తునిలో జరిగిన ఏదైతే కాపు ఐక్య గర్జన కార్యక్రమానికి లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన అనుకున్నది సాధించడం కోసం రైలు రోకో, అలాగే రాష్ట్ర రోకోలు చేయాలని ఒకే ఒక పిలుపునిచ్చి తమ సమస్యను సాధించుకోవడానికి ఒక ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడంతో అందరూ కూడా రైలు ట్రాక్ ఎక్కి రైలు రోకో చేస్తూ అప్పుడు ఒక రైలు కూడా తగలబెట్టిన పరిస్థితి, కొన్ని పోలీస్ స్టేషన్ మీద, బంకుల మీద కూడా దాడి చేసిన ధ్వంసమైన పరిస్థితి. ఒక ఆందోళన అయితే ఎలా ఉంటుందో ఆ రోజున ఆందోళనలో చూపించారు. అయితే దాని సందర్భంగా పలు కేసుల్ని ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కూడా విజయవాడ రైల్వే స్టేషన్, రైల్వే కోర్టుకి ఆయన తిరుగుతూ మొత్తం కాపు జేఏసీలో ఉన్న నాయకులందరూ కూడా ఆ కేసులను ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ మధ్యలో కొన్ని కేసుల్ని అందులో కొట్టివేసిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్ని విచారించిన తర్వాత కొన్ని కేసులను కొట్టివేశారు. అయినప్పటికీ కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో కాపు ఉద్యమంలో నడిపించినప్పుడు కానీ, ఆయన రాజకీయంగా ఏ పోటీ చేసినప్పటికీ కూడా తాను డబ్బుల విషయంలో ఎవరు ఊరికే ఇస్తుంటే తీసుకునే వ్యక్తిగా ఉండేవారు కాదు. కేవలం ఆయన తన సొంత నిధులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు కూడా చాలా అప్పులు ఆయన ఉన్నాయని చెప్పొచ్చు, చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న ఆస్తులు కూడా ఆయన లోన్ లో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా రాజకీయాలకి, అలా ఉద్యమాలకే ఆయన దారిపోశారు. కొంతమంది దాతలు సహకరించినప్పటికీ కూడా తనకి నచ్చిన వ్యక్తి అది చేస్తేనే ఆయన ఒప్పుకునేవారు. ఎవరు పడితే వారు ఈ కార్యక్రమాలకి ఆయన స్పాన్సర్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాలంటే ఆయన ఆర్థిక పరంగా కూడా చాలా నష్టాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే కొద్ది 2 దశాబ్ద కాలంగా, అంటే 2016 తర్వాత కాపు ఉద్యమం తర్వాత ఆయన కొంచెం ఆర్థికంగా కావచ్చు,
సామాజికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంచెం కుంగిపోయిన పరిస్థితి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయంగా ఆయన పోటీ చేసే సమయానికి కొంచెం అనారోగ్యం చోటు చేసుకోవటం, అలాగే తన కుమారుడిని రాజకీయంగా ఆయన ఎప్పుడు కూడా ఇంకా స్టాండర్డ్ చేయలేకపోవటం, రాజకీయాల్లోకి ఆలస్యంగా తీసుకురావటం, ఇలాంటి పరిణామాల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో కుమారుడికి అందించలేని పరిస్థితి కూడా ఆయనలో చూడొచ్చు. ఎందుకంటే ఏదైనా స్వార్థం ఉండకూడదు, నిజాయితీ ఉండాలి, స్వార్థంతో ఉద్యమాలు చేయకూడదు, స్వార్థంతో రాజకీయాలు చేయకూడదు అనేది నమ్మిన సిద్ధాంతం మీద ఆయన రాజకీయాలు చేసిన వ్యక్తి. దాంతో ఆయన తన వారసుని కూడా రాజకీయంగా తీసుకురావడానికి చాలా సందర్భాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ముందుగా నిర్ణయం తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరైనా సరే ఒకేలాగా ఇప్పుడు కొలిసే విధంగా ప్రస్తుతం ఆయన తీరుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఇప్పుడు భౌతికాయాన్ని సందర్శించడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు, రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి అనేక మంది ప్రముఖులు, అనేక మంది కాపు దేశ నాయకులు, అలాగే అభిమానులు, అంటే అన్ని వర్గాలకి చెందిన నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభంని ఒక స్థానంలో చూడలేమని చెప్పి అనేక మంది రాజకీయ నాయకులు కూడా రైట్. శ్రీరామూర్తి, ముఖ్యంగా మాజీ సీఎం అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్ని గంటలకు అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఆయన అంటే ఆయన సహచరులు అవ్వచ్చు, లేకపోతే ఆయన కింద పనిచేసినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, తర్వాత ఒక అంటే ప్రముఖ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన అయితే మాత్రం ఒక రాజకీయ గురువుగా చూస్తూ ఉంటారు. మరో పక్క ఒక పక్క ఉద్యమ పటిమ అవ్వచ్చు, ఆయన పోరాట స్ఫూర్తి అవ్వచ్చు, వాటిని ఏ విధంగా అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఆయన చెరగని ముద్ర వేశారనుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన వేసినటువంటి పాత్రను ఏ విధంగా చూడొచ్చు అనొచ్చు? శ్రీరామూర్తి. రవి, నిజంగా ముద్రగడ పద్మనాభం ఇక్కడ లేరు అంటే నమ్మలేని పరిస్థితి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన అభిమానులు కావచ్చు, కాపు సామాజిక వర్గంలో కూడా నెలకొని ఉన్న పరిస్థితి. ఆయన చనిపోయారు అనగానే చాలా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి, విషాద ఛాయలు మొత్తం అలుపుకున్న పరిస్థితి. ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఏ చిన్న ఆయనకి ఆపద వచ్చినా, చిన్నగా ఆయన జ్వరం వచ్చినా కానీ మొత్తం ఊరంతా వచ్చి ఆయన ఇంటి దగ్గర ఉండి ఆయన్ని పలకరించి పరామర్శించి వెళ్లే పరిస్థితులు, పరిణామాలు ఉండేవి. ఒక దశలో ఆయనకి ఏదైనా సరే ఒక అంటే రూట్ మార్చి ఏదన్నా పని చెప్పాలన్నా, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలన్నా, ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా ఏదన్నా పని చేయమని ఎవరన్నా వస్తే కనుక వారికి ముక్కుచూటుగా ముందే ఆయనకి పని జరగదు, ఈ పని నేను చేయనని కూడా చెప్పేసే మనస్తత్వం. ఒక దశలో ఇలాంటి సిఫార్సులకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా వద్దకు ఎలాంటి సిఫార్సులకు రావద్దు అని కూడా ఒక బహిరంగంగా బోర్డు పెట్టిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. సాధారణంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎవరైనా సరే ఇంటికి వస్తే వాళ్ళని స్వాగతించకపోతే ఏదన్నా రాజకీయంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడుతుంది, నష్టం వస్తుంది, వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు, ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ పద్మనాభం గారు తను అనుకున్న నిర్ణయాన్ని మాత్రం చాలా ఖచ్చితంగా అమలు చేసేవారు. ఆయనకి వ్యతిరేకత రావటం కాదు, ఇక్కడికి వచ్చిన వారు తనకి సిఫార్సు చేయమని అడిగేవారు, నిబంధనలు విరుద్ధంగా అడగటం, లేని ఉద్యోగాల్ని అడగటం, లేకపోతే ఏ రకాల లేని పనులను అడగటం లాంటివి ఆయనకి ఎప్పుడు నచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంటి ముందు కూడా ఒక బోర్డు పెట్టారు, ఏది ఎవరు సిఫార్సులకి రావద్దు అని. అది అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఇలాంటి నాయకులు కూడా ఉంటారని చెప్పేసి రాజకీయాల్లో ఒక చర్చ జరిగింది. ప్రతిదీ కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన నిర్ణయాలు కింద ఉండేవి. దాని మీద ప్రధాన రాజకీయ పక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఈ 4 పార్టీల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక సమయంలో బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఆయన్ని
పార్టీలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేసేందుకు, రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిని చేసేందుకు కూడా ఒక ప్రయత్నం కూడా బీజేపీ నేతలు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఇంటికి వారు వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఎక్కడ లొంగలేదు. ఎందుకంటే తను అనుకున్న దానికి భావ సారూప్యత ఎక్కడన్నా దెబ్బతింటుందేమో, రాజకీయ మనం అనుకున్న ఉద్యమాలకి ఎక్కడన్నా మనం అలాగంటే చేయలేమేమో అన్న దీంతో ఆ ముద్రగడ పద్మనాభం తను అనుకున్న బాటలోనే నడిచారు. తన పోరాట పరిమితోనే ముందుకెళ్లారు. తనకి ఉద్యమమే ఊపిరిగా నడిపారు. అలాగే జనంలో ఆయన ఎప్పుడు కూడా చెరగని ముద్ర. అంటే మనకి ఏదైనా బాధ కలిగితే కనుక ఎప్పుడు ఒక మౌనంగా కొన్నాళ్ళు ఉండిపోయేవారు. మౌనంలో ముద్రగడని కూడా చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు. మీడియాలో కూడా అలాంటి కథనాలు వచ్చేవి. తర్వాత ఆయన మళ్ళీ స్పందించి బయటకు వచ్చినప్పుడు మౌని వీడిన ముద్రగడ పద్మనాభం గారు అని కూడా మాట్లాడేవారు. ఇట్లాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.